హలో గైస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అనురాధ. సో ఇవాళ మనం ఏం చూద్దాము అంటే ఈ రీప్రొడక్టివ్ క్యాన్సర్స్ అయితే ఉంటాయి కదా. సో ఫీమేల్ రీప్రొడక్టివ్ క్యాన్సర్స్ ఏవేవైతే ఉన్నాయో చూద్దాం. సో రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే గర్భాశయం అయితే ఉంది కదా. సో గర్భాశయంలో ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి అనేది అయితే చూద్దాం. సో సర్వైకల్ క్యాన్సర్ అన్నమాట. సో ఫస్ట్ సర్వైకల్ క్యాన్సర్ అంటే దీన్ని ముఖద్వార క్యాన్సర్ అని కూడా అంటారన్నమాట. సో ఈ సర్విక్స్ అనేది ఎండింగ్ లాస్ట్ పార్ట్ అన్నమాట. సో అవుట్ ఆఫ్ ద బాడీ లాస్ట్ పార్ట్ అన్నమాట. సో ఈ సర్వైకల్ క్యాన్సర్స్ రావడం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్స్ రావడమే కానీ అది తగ్గించుకునేది లేదన్నమాట. సో అర్లీ స్టేజెస్లో ఉన్నాయనుకోండి, ఫస్ట్ స్టేజెస్ లేదంటే సిమ్టమ్స్ వచ్చినప్పుడు వెంటనే చూపించుకున్నాం అనుకోండి, సో త్వరగా తగ్గించుకునే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. తర్వాత ఓవేరియన్ క్యాన్సర్ని మనం అండాశయ క్యాన్సర్ కూడా అంటారనమాట. సో సిస్ట్లు అయితే ఫామ్ అవుతాయి కదా, ఈ ఓవేరియన్ అంటే మంత్లీ ఓవరీస్ అయితే రిలీజ్ అవుతాయి కదా. సో అలా రిలీజ్ అవ్వకుండా ఏమవుతుందంటే ఈ గ్రూప్ సిస్ట్ లాగా రెడీ అయిపోతాయి అన్నమాట. సో సిస్ట్ లాగా రెడీ అయిపోయి అబ్నార్మల్ బ్లీడింగ్ అవ్వడము, లేదా మంత్లీ బ్లీడింగ్కి పాన్ అవ్వడము, తగ్గకపోవడం, ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. సో వీటినే అండాశయ క్యాన్సర్ అని కూడా అంటారు. యూటెరిన్ క్యాన్సర్ అంటే ఏంటి? ఈ గర్భాశయం అయితే ఉంది కదా, గర్భాశయంలో బేబీ అనేది ఇట్లా పెరుగుతుంది కదా. సో ఆ పార్ట్ని యూటెరిన్ లేదా యూటెరస్ అనేది అంటారనమాట. సో ఈ కింద పార్ట్ అన్నమాట, లోయర్ అబ్డామిన్ అనేసి కూడా అంటారు. సో ఈ యూటెరిన్ క్యాన్సర్ అంటే ఏంటంటే ఈ అబ్నార్మల్ సెల్స్ అనేది కిపాన్ ప్రొలిఫరేట్ అయిపోవడం వలన, కిపాన్ రీజనరేట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ గడ్డలు అనేసి యూటెరిన్ వాల్ మొత్తం అంటుకుపోతాయి అన్నమాట. సో ఇలా అంటుకుపోయినప్పుడు కిపాన్ పెయిన్ రావడము, లేదంటే పీరియడ్స్ వచ్చినప్పుడు అబ్నార్మల్ బ్లీడింగ్ డిశ్చార్జ్ అవ్వడము, లేదంటే భయంకరంగా పెల్విక్ పెయిన్ రావడము, ఇలా అన్ని పెయిన్స్ అయితే ఉంటాయన్నమాట. సో వెజైనల్ క్యాన్సర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వెజైనల్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, వాళ్ళు తర్వాత ఈ సెక్స్ విషయంలో అయితే పార్టిసిపేట్ చేయలేరు అన్నమాట. కిపాన్ పెయిన్ రావడం, డిశ్చార్జ్ రావడం, ఎవరికి చెప్పుకోలేనంత బాధ రావడం, ఇవైతే ఉంటుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, వల్వార్ క్యాన్సర్ అనేది సర్విక్స్కి వెజైనాకి ఎంట్రన్స్ అన్నమాట. సో ఈ పార్ట్ క్యాన్సర్ రావడం వల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం ఆ పార్ట్ అంతా ఏమవుతుందంటే క్యాన్సర్ వచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేయలేమన్నమాట. అది సెల్స్ ప్రొలిఫికేషన్ అవుతూ ఉంటుంది. ఒక సెల్ ఇంకో సెల్గా మారడం, ఒక 10 సెల్స్ 40 సెల్స్గా మారడం, 40 80గా మారడం. సో ఇవి ఏం చేస్తామంటే కిపాన్ పెరిగిపోవడమే కానీ తగ్గేదైతే ఉండదన్నమాట. సో దీన్నే క్యాన్సర్ అయితే అంటాము. సో థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.